ఇక ఇక్కడ ఉన్నదే కథలు. ఇక దయచేసి వీడియోను షేర్ చేయర్రి, ఎందుకంటే ఇది తెలవాలి. ఎవరి కోసం కొట్లాడితే పోయింది జైళ్లకు, నిజంగానే ఇన్ని రోజులు ప్రజలు బాగా కొట్లాడితే పోయిందేమో అనుకున్నాడు. ఇక ఇది చూడుర్రా, ఇది డబ్బులకు సంబంధించి వ్యవహారం. క్యాష్ ఇన్ అయిందట, ఎంత 10,03,000 రూపాయలు ఉన్నాయట చేతిలో. ఇక వీళ్ళ భార్య గారి దగ్గర ఇది 49,500 మాత్రమే ఉన్నాయట. ఇక డిపాజిట్ డీటెయిల్స్ ఆఫ్ డిపాజిట్స్ ఇన్ బ్యాంక్ అకౌంట్స్ అదెంత ఉన్నది? 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 9 కోట్ల రూపాయలు డిపాజిట్ చేసిండు. 9 కోట్ల రూపాయలు ఉన్నాయి. 9 కోట్ల రూపాయలు వీళ్ళ భార్య పేరు మీద వచ్చేసి 1, 10 ఇది పక్కన పెడితే 1, 2, 100, 1000, 10,000, లక్ష, 9 లక్షల రూపాయలేమో హ్యాండ్ క్యాష్ కింద పెట్టుకున్నారు. వీళ్ళ భార్య ఏమో 5,000 రూపాయలు ఉన్నది. ఏది? భువనగిరి సేవింగ్ బ్యాంక్స్ లో ఉన్నది. ఈయనది కూడా సేవింగ్ బ్యాంక్స్ లో 9 లక్షలు ఉన్నాయి. 9 లక్షలు మరి ఎట్లా వచ్చినాయో మరి జీతగానికి 9 లక్షలు వచ్చినాయి. ఇది పక్కన పెడదాం. ఇక కొంచెం కిందికి పోదాం. కొంచెం కిందికి పోతే భాగవతం అంతా బట్టవాయలు అవుతాయి. ఇన్వెస్ట్మెంట్ అట, ఇన్వెస్ట్మెంట్ కూడా చేసిన మనోడు. డిపాజిట్ అమౌంట్ వచ్చేసి 1, 10, 100, 1000, 10,000, లక్ష, 5 లక్షల రూపాయలు. ఇక్కడ 5 లక్షల రూపాయలు. ఇదేది? 2023. డేట్ ఆఫ్ డిపాజిట్ మే 18th. మే 18th లో 5 లక్షల రూపాయలు డిపాజిట్ చేసిండు. ఇక కిందికి వస్తాయి. ఇది సిగ్గుపోయే విషయమే. ఇక ఇక్కడ దొరికిండే దొంగ. ఎంత ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చిందంటే ఇందులో ఇది ముఖ్యమైనది. ఈ 5 లక్షలు పక్కన పెడదాం. ఇదో దొంగ లెక్క. అది తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ, యాక్సిస్ బ్యాంక్ నెంబరు. సొసైటీ లేదని అన్నాడు కదా, సొసైటీ ఎక్కడిదండి? సొసైటీ లేదు. చిల్కా ప్రవీణ్ చెప్పింది అబద్ధం అండి. సొసైటీ ఎక్కడిది? సొసైటీ లేదు. సొసైటీ లేనప్పుడు అక్రమాలు ఎక్కడి అండి అన్నాడు కదా. ఇదే దీని రిజిస్టర్ నెంబర్ వచ్చేసి 448/2021. 2021 ఏప్రిల్ అవే ఇచ్చింది దొంగ సొసైటీ. ఇక దీంట్లో నాట ఎంతున్నాయి తెలుసా? 73 రూపాయలు ఉన్నాయి. 73 రూపాయలు ఉన్నాయి. తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో 73 ఉన్నాయి. 73 రూపాయలే ఎందుకున్నాయి అనుకోవచ్చు మీరు. తెర మీదనేమో తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పేరు ఎత్తాడు. అకౌంట్ నెంబరు అదేవిధంగా ఫోన్ పే, గూగుల్ పే మాత్రం ఈయన నెంబర్ వేస్తాడు. దానివల్ల ప్రజలకు వచ్చిన డబ్బంతా సొసైటీకి బదులు ఈయన సొంత అకౌంట్లో పడ్డాయి. ఇక్కడనేమో తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పెట్టిండు తెర మీద కింద స్క్రోలింగ్ లో. కానీ దానికి అకౌంట్ నెంబర్ ఏమి ఇచ్చిండు? సొంత అకౌంట్ నెంబర్ ఇచ్చిండు. ఆ సొంత అకౌంట్లో డబ్బులు అన్ని పడేది. పడిన డబ్బులు పడినట్టు తీసి అక్కడో 10 ఎకరాలు, ఇక్కడో 10 ఎకరాలు, అక్కడో 5 ఎకరాలు ఇట్లా కొనుక్కుంటా పోయిండ్లు. ఇక మన ఎడ్డి గొర్రెలు ఉన్నాయి కదా, కొన్ని ఎడ్డి గొర్రెలు. ఆయన ఛానల్ చూసా ఎడ్డి గొర్రెలు. ఏది మల్లన్న ఆయనకు సాయం చెప్తాను, ఈయనకు సాయం చెప్తాను, ఆయనకు సాయం. ఈ డీటెయిల్స్ కావాలి. లేదా తీన్మార్ మల్లన్న ఆ ఫోన్ పే నెంబరు, గూగుల్ పే నెంబర్ ఉన్నాయి కానీ సొంత సంబంధించి అవి దాంట్లో వెళ్తే లెక్కలన్నీ. ఆ లెక్కలు ఆ 3 సంవత్సరాల లెక్కలు తేలాలి. ఈయనకు ఆంధ్ర బ్యాంక్ ఉన్నది, స్టేట్ బ్యాంక్ ఉన్నది, అదేవిధంగా యాక్సిస్ బ్యాంక్. అంటే ఇలా 73 రూపాయలు పెట్టిండు జనాన్ని నంపించడానికి. తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీల నాట 73 రూపాయలే ఉన్నాయట. మరి ఈ జనం అంతా కొట్టిన డబ్బు ఎడిగిపోయింది. ఇన్ని రోజులు 3 సంవత్సరాలుగా నీ తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీకి కొట్టిన డబ్బులన్నీ ఎక్కడికి పోయినాయి అంటే ఏమంటారంటే, ఇప్పుడు ఇవి కొట్టిన డబ్బులన్నీ డ్రా చేసి పేదోళ్లకు పంచినా, చదువుకునేటోళ్లకు ఇచ్చినా, అదేవిధంగా ఒక ఇల్లు కావాలంటే ఇల్లు కట్టించినా, ఇక 200 మందికి గుండె ఆపరేషన్లు చేయించిన అని చెప్తాడు. 40 కోట్లు పడ్డాయి కానీ అవి గుండె ఆపరేషన్ చేయించిన అని చెప్తాడు. ఈ దొంగ ముచ్చట్లు. మరి గుండె ఆపరేషన్ చేపిస్తే ఆ 200 మంది ఎక్కడ ఉన్నాడు కూడా చూపించాలి కదా. ఆ 200 మంది ఎక్కడున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంది, ఏ హాస్పిటల్లో చూపించినావు, ఇవన్నీ 3 రోజులుగా అడుగుతాన్నా. దీనికి నీ దగ్గర నుంచి సమాధానమే లేదు. అంటే నువ్వు ఎంత పెద్ద చోరువో ఈ సమాజానికి తెలిసిపోతాను. ఇక మొత్తానికి తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీలో
రూపాయలు మిగిల్చిండే ఆఖరికి నునుపుగా అన్ని జల్లడ పట్టిండి. ఇక వచ్చిన కాడికి వచ్చినట్టు జల్లడ వచ్చి అన్ని అక్రమస్తులు అక్రమంగా బినామీల మీద పెట్టుకుంటా వేయండు. ఈ చాయ్ పైసలు అని మళ్ళా ఏం చేయాలి? ఈ జనాలు తెలివికల్లోలా లేకపోతే వాడిని ఎదిగేదాకా సూచనలు దండం పెట్టి చెప్పిన ఆ రోజు నేను, అయ్యా వాని నమ్మకుర్రా, వాడు పెద్ద దొంగ. 2021లో ఇదే ప్రెస్ క్లబ్ లో నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆ రోజు చెప్పిన, వాడు తీన్మార్ మల్లన్న టీమ్ సొసైటీ అని పెట్టేసిండు, డబ్బులన్నీ అక్కంచెలు తీస్తాడు, ఈ కథ మనకి అక్రమస్తులు కొంటాడని చెప్తే ఆ రోజు చిల్క ప్రవీణ్ దొంగ, చిల్క ప్రవీణ్ చాలా మోసం చేసిండు. చిల్క ప్రవీణ్ ఈయనే ఉండే, ఇట్లనే నడుచుకుంటా పోతాండే, ఇట్లనే నడుచుకుంటా వస్తాండే. ఇక ఆడేమో మొత్తం బినామీల మీద పెట్టుకుంటా బా. ఇక ఇది